ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికి కూడా నమస్కారం అండి. అయితే ఈ రోజు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చికెన్ 65 అనేది చేసుకుంటున్నాం. అది ఎలా చేయాలో కూడా నేను మా ఛానల్లో చూపించబడుతున్నానండి. చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు: అర కేజీ చికెన్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు బియ్యం పిండి, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, జీడిపప్పు 1 కప్పు, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు తగినంత. కడుక్కోవాలండి. నేనైతే పెద్ద పెద్ద బోన్స్ తోనే కడుగుతున్నాను. నాకు ఇలా ఉంటే ఇష్టం. మా ఇంట్లో కూడా అందరికి ఇలా ఉంటేనే ఇష్టం. అయితే ఇప్పుడు నేను చికెన్ ని శుభ్రం చేసుకున్నానండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు అనేవి మనం అన్ని వేసేసుకుందాం. ముందుగుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను చూడండి ఎలా వేసుకుంటున్నానో మీరు అదే పద్ధతిలో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. ఇది ఆశీర్వాదం కారం పొడి అండి. తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. 3 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుంది. తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఉప్పు వేస్తున్నాను. మన ఉప్పు మీ రుచికి సరిపడాగా వేసుకోండి. ఇందులో ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లో ఉప్పు అనేది ఉంటది కాబట్టి, ఉప్పులా ఉంటది కాబట్టి మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయ చెక్క వేసుకుంటున్నాను. ఇందాక మీకు చెప్పలేదు, ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. కొంచెం రెడ్డిష్ గా కనిపించడం కోసం మాత్రం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేయవచ్చు. అయితే దీన్ని మొత్తం నేను నా చేతితో కలిపేస్తున్నానండి. మొత్తం కూడా నాకు చేతితో కలవడం అంటే చాలా ఇష్టం. చేతితోనే కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీరు అలా ఒకసారి చూడండి బాగానా. అయితే ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ పైన కళాయి పెట్టుకుందాం. ఫ్రైకి సరిపడే అంత నూనె వేసుకోవాలి. బాగా నూనె కాగాలి. అయితే నూనె అయితే వేడెక్కిపోయిందండి. చేయి పెట్టి చూసుకుంటే నూనె వేడెక్కిందో లేదో తెలుస్తుంది. చేయికి వేడిగా తగిలితే నూనె వేడెక్కిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ చికెన్ని కలుపుకున్నాం కదా, ఈ చికెన్ ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక్కొక్కటి వేసేస్తున్నాను. ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందో, ఇంత మనం చేత్తో కలుపుకుంటే అంత బాగా పడుతూ ఉంటుంది ముక్కలకి. సరే కలుపుకోండి ఒకసారి. ఇక్కడ కిందనేమీ అడుగు కూడా పట్టలేదు. క్రిస్పీగా వేపుకోండి. కలర్ వచ్చినంత వరకు వేపండి. కన్నాలు ఉంటుంది దాన్ని తీసుకోండి. కన్నాలు ఉన్న రేకుని తీసుకొని దీన్ని మనం ఇలా ఇస్తే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఒక గిన్నెలో పెట్టుకోండి. ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది.
ఫైనల్గా మనం చికెన్ 65 అనేది తయారు చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా, ఇది ఎలా ఉందో చూద్దాం. చిన్న ముక్క తీసుకుంటున్నానండి మీకోసం. అబ్బా చాలా బాగుందండి. మెత్తగా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చికెన్ 65 అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా సులువుగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంది, చాలా బాగుంది. అలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.